సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఒకరోజు బస చేసిన ఒక పుణ్యమే అని. అది కూడా ఏదన్నా దోషాలుంటే పోతాయి అననేసి అనడం ఒక నానుడు. దాని గురించి చెప్పాలంటే? ఇప్పుడు కొన్ని ఆలయాలలో భక్తులు వచ్చి రాత్రి పడుకొని పొద్దున అక్కడ చెరువు దగ్గర స్నానం చేసేసి స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళేటటువంటి సదుపాయాలు ఉన్నాయి. ఉన్న దేవాలయాలు ఉన్నాయి. స్థల పురాణం ఉన్నవి ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర మా ఊరి దగ్గర బిక్కవోలు అని ఒక ఊరుంది. ఆ బిక్కవోల్లో అయితే ఎంతోమంది పడుకుంటారు. పొద్దున లేచి బావిల దగ్గర స్నానాలు చేసేసి స్వామిని దర్శించుకుని వెళతారు. సంతాన భాగ్యం కలుగుతుంది, కళ్యాణం అవన వాళ్ళకి కళ్యాణం జరుగుతుందని అక్కడ బాగా నమ్మకాలు ఎక్కువ ఉన్నాయండి. అవి కూడా ఉన్నాయి, చాలా చోట్ల అవి కూడా ఉన్నాయి. అయితే స్వామి ఆరాధనలో ఒక మంగళవారానికే పరిమితంగా కాకుండా తిథుల ప్రకారం, నక్షత్రాల ప్రకారం, ఆరాధనల ప్రకారం, వారాల ప్రకారం మన ఆరాధన చేయడం మొదలు పెడితే ఇంకా ప్రభ ఉవ్వెత్తునుంటుందన్నమాట. అవును, స్వామివారికి ఏడాదికి 12 బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఏడాదికి 12? ఏడాదికి 12 బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఏడాదికి 12 బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి బ్రహ్మోత్సవం జనవరి మాసం నుంచి లెక్క పెడితే జనవరి, ఫిబ్రవరిలో ఒకటి వస్తుందన్నమాట. దాన్ని తై మాసం అని చెప్పి తమిళనాడులో పిలుస్తారు. తై అంటే మనం పుష్యమాసం అని చెప్తాం.